వెల్కమ్ టు V3 న్యూస్. ఇప్పుడు మనం రంగారెడ్డి నగర్ 127 డివిజన్లో ఉన్నాము. సో ఇక్కడ మనం పీపుల్ని అడిగి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాము. మేడం, వచ్చే ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం? మేమైతే టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం మేడం. టీఆర్ఎస్కి ఎందుకు వేద్దాం? టీఆర్ఎస్కి ఎందుకంటే కేసీఆర్ గారి పనితనం బాగుంది. వాళ్ళు చేసిన అభివృద్ధి మన హైదరాబాద్ కాకుండా జిల్లాలలో 30 జిల్లాలలో కూడా అభివృద్ధి పనులు బాగా చేస్తున్నారు మేడం కేసీఆర్. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చూసుకుంటే మాది 127 డివిజన్ మేడం. ఇక్కడ మాకు కేపీ వివేకానంద గారు ఉన్నారు. కేపీ వివేకానంద గారు గత 10 సంవత్సరాల నుంచి అడిగిన ప్రతి పని మా డివిజన్కి కానీ వేరే డివిజన్లకు కానీ 127, 128 అన్ని డివిజన్లకు ఏ పని కానివ్వండి, కళ్యాణలక్ష్మి కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, షాదీ ముబారకు, మన సీఎం రిలీఫ్ ఫండ్స్, ఏ పనైనా వివేకానంద గారు బాగా పనిచేస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి. ఈసారి 3వసారి అంటే వివేకానంద గారు నిలబడడం, తప్పకుండా ఈసారి వివేకానంద గారిని గెలిపించి హ్యాట్రిక్ కొట్టాలని మేము కోరుకుంటున్నామండి. నియోజకవర్గంలో వివేకానంద గారికి గట్టి పోటీ ఏం లేదంటారా? పోటీ ఉంటుంది మేడం. అంతే ఎట్లుంటుందంటే తుఫాను వచ్చిపోతుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది, కానీ ప్రవహించే నీరు కాన్స్టెంట్ ఉంటుంది. కాన్స్టెంట్ మనిషి ఎవరంటే మాకు వివేకానంద గారండి. ఉరుములు మెరుపులతో పని లేదు, వెలిగే దీపం ఆరిపోతుంది. కానీ వివేకానంద గారు ఎప్పటికైనా ఒకటే విధంగా ఉంటారు. అందరిని ఒకటే పార్టీలతో సంబంధం లేదండి, అందరినీ కరెక్ట్ చూస్తారు మేడం. థ్యాంక్స్ అండి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తారు? తప్పకుండా మన వివేక్ గారు గెలుస్తారు. తప్పకుండా ఆయన పనితీరు ఈ నియోజకవర్గంలో ఎలా ఉందండి? చాలా ఉన్నతమైనగా ఉంది. ఆయన చాలా మాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. ఆయన కమిటెడ్ పర్సన్. ఒక మాట చెప్పాయంటే తప్పకుండా కమిట్ చేస్తున్నారు. మా దేవాలయంకి ఎగ్జిక్యూటివ్ మెంబర్ నేను. మన వెంకటేశ్వర గుడికి మాకు ఎదరకుండా షెడ్ ఒకటి వేస్తామని చెప్పారు. మాట ఇచ్చారు గత బ్రహ్మోత్సవాల టైంలోనూ. అది ఇప్పుడు నెరవేరుస్తున్నారు. ఈ వేళ దానికి కూడా కొబ్బరిగా కొడతారు. కొట్టి ఆ షెడ్కి కూడా వాళ్ళు ఆయన తరఫు నుంచి సొసైటీ తరఫు నుంచి కూడా కాంట్రిబ్యూషన్ చేసుకుని షెడ్ ఏర్పాటు చేస్తున్నారు. పక్కల నియోజకవర్గాల్లో కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. అన్ని యథావిధిగా జరుగుతున్నాయి. బాగా చేస్తారండి. ఆయన పాలన అయితే బాగుందని అంటారు. నెంబర్ 1 ఆయన పాలన నెంబర్ 1. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారండి. నెంబర్ 1. వచ్చే ఎన్నికల్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కి. ఎందుకు కేసీఆర్కి? బాగా పరిపాలన బాగుంది. ఇక్కడ మీ నియోజకవర్గపై ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఎమ్మెల్యే బాగా పనిచేస్తుంది. ఆయన పనితీరు ఎలా ఉంది ఇక్కడ? బాగుంది పనితీరు. లబ్ధి పొందారా మీరేమన్నా? ఏం లబ్ధి ఏదానికి పెట్టుకున్నాం కానీ ఏం రాలే మాకు. డబుల్ బెడ్రూమ్ పెట్టాం కానీ రాలేదు. మా అబ్బాయి పెట్టాడు. చెప్పారా మరి? చెప్పలే. అంటే అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తున్నామని చెప్పి అని అంటున్నారు కదా, మరి మీకు అర్హత ఉందని మీరు అనుకుంటున్నారా? ఉన్నది అర్హత. మాకు కూడా ఇల్లు కావాలి. అది ఇంకా మిగతావన్నీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా మిగతా పథకాలు వాటి గురించి? అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు ఇలాంటివన్నీ ఇస్తున్నారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది కదా. అదే అవి మీకు మరి వస్తున్నాయి. నమస్తే. వచ్చే ఎలక్షన్స్లో ఎవరు కోటేద్దాం? కేసీఆర్, మన కేసీఆర్ ఉన్నాడు కదా, మా సార్ ఉన్నాడు కేసీఆర్ సార్. ఆయన భగవంతుడు మాకు పింఛన్లు ఇస్తుండు, అంత ఇస్తుండు, ఇండ్లు ఇస్తుండు, అన్నీ ఇస్తుండు, మాకు బాగా చేస్తుండు. ఆయన మళ్ళీ రావాలి అంటే కోరుకుంటున్నాం. ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా? మన ఎమ్మెల్యే సార్కి మళ్ళీ అసెంబ్లీకి పోవాలి, మళ్ళీ జితాయించాలి, ఆడికి పోవాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, ఎమ్మెల్యే సార్కి మాట్లాడాలి. మళ్ళీ ఆయన వస్తాడు. మళ్ళీ కూడా ఆయనకి ఎవరు లేరా? అపోజిషన్ ఎవరు లేరా ఇక్కడ? కూడా ఎవరైనా ఉంటే కానీ ఆయనకు తీసుకొస్తాం. మళ్ళీ మేము ఆయన కూర్చోబెడతాం, అసెంబ్లీకి పంపిస్తాం, మొత్తం ఆయనకే ఇస్తాం మేము. ఎందుకు ఆయనకే? ఎందుకంటే అందరికీ మంచిగా చేస్తుండు కదమ్మా. అందరికీ రైతు బంధు ఇస్తుండు, ఇండ్లు ఇస్తుండు, పెళ్లి పైసలు ఇస్తుండు, బట్టలు ఇస్తుండు, అందరికీ మంచిగా చేస్తుండు. ఇక అందరికీ మంచిగా చేస్తుండు. ఆయన ఎంచుకోవాలి కదా. మనకు ఏం గొడవలు లేవు, ఏం లేవు. హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం శాంతంగా ఉంది. కేసీఆర్ సార్ మంచిగా చేస్తుండు. ఇక మంచిగా చేస్తున్న వాళ్ళకి ఎంచుకోవాలి మనము. వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. మరి అప్పుడు అలా వాళ్ళు బీజేపీలు చేసిన వాళ్ళు లీడర్ చేసుకుంటారు. మేమైతే కేసీఆర్ దక్కున్నాం. ఒక్కళ్ళుంటే అయిపోదు కదా, జనాలు మొత్తం మా ఏరియా మొత్తం జనాలు, కొత్తపూర్ మండల్ ఏరియా మొత్తం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ వస్తాడు తప్పకుండా.
మాకు ఆయన కొడుకు వస్తాడు, ఆయన బిడ్డ వస్తుంది, సిద్దిపేట ఆయన హరీష్ రావు కూడా వస్తాడు. అందరు మళ్ళీ ఏడ జాగాలు ఉన్నా ఆ జాగాలో అందరు కూర్చుంటారు. ఏం భయం లేదు, నమ్మకం ఉంది వాళ్ళతో, మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అంటూ చేస్తున్నాము. నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు బేబీ మేడం. ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది? మేము కార్ పార్టీ గెలిపిస్తాం మేడం. ఎందుకు కార్ పార్టీ? అంటే అన్ని విధాలైన అన్నిటికీ అందుబాటులో ఉంటున్నాడు. నాకు పింఛని వస్తుంది, మా అమ్మాయికి మ్యారేజ్కి కళ్యాణ లక్ష్మి వచ్చింది, అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆయననే గెలిపిస్తాం. పథకాల వల్ల మీరు లబ్ధి పొందారంట? పొందినాం మేడం. మీ లోకల్ ఎమ్మెల్యే ఎట్లా ఉంది పరిపాలన? అంతా బాగానే ఉంది మేడం, అన్ని విధాలా బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు రోడ్డు కూడా శాంక్షన్ అయింది, ఇప్పుడు రోడ్లు కూడా వేపిస్తున్నాడు. అన్నీ ఇప్పుడు చాలా మటుకైతే చాలా మంచిగా అయిపోయింది. కొన్ని ఏరియాలలో రోడ్లే వేపిస్తలేరు అని అంటున్నారు. లేదు మేడం, వేయించారు. వేయలేదని కాదు, వేయించారు. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా వేపిస్తున్నారు. ఆయనకి గట్టి పోటీ ఏదైనా ఉందా ఈ నియోజకవర్గంలో? లేదు, మా బస్తీకి అయితే మేమంతా పోటీ ఆయనకే వేయడానికి, ఓటు ఆయనని గెలిపిస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. కరుణాకర్ రెడ్డి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? ఒక 8 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీకి గెలుస్తుంది? మా బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్? మా సొంత నాన్న కానీ ఇవ్వట్లేదు అమౌంట్. రైతు బంధు మా కేసీఆర్ సార్ ఇస్తున్నాడు, ఒకటి మెయిన్. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుకు నేను మోటార్ పెట్టడానికి పోతాను, షార్ట్ వచ్చింది. 3 ఫేజ్ కరెంటు రానికి టైం పట్టేది. 8 గంటలకు వస్తే 10:30 వరకు ఉండేది. మేము ఫోన్లో పెట్టుకొని పోయేది, టైంకి బండి మీద పోయేది. అయినా ఇప్పుడు అలాంటిది లేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చి నుంచి మాకు చాలా సంతోషం ఉంది. పథకాల వల్ల మీరు లబ్ధి పొందారా? చాలా. మీ లోకల్ ఎమ్మెల్యే ఎలా ఉంది? మాకు చాలా, మా అన్న సొంతం, వివేకానంద అన్న మా సొంతం అన్న. వచ్చే ఎలక్షన్స్లో కూడా మళ్ళీ ఆయనే 300%. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు రాజేష్ అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము ఇక్కడ బస్సుపడ్డ నుంచి ఉంటున్నాం అండి. వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీకి గెలుస్తుంది? బీఆర్ఎస్ వస్తుందండి 100%. ఎందుకు బీఆర్ఎస్? అంటే మెయిన్గా సంక్షేమ పథకాలండి. మెయిన్ ఏంటంటే దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, మన రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిందండి. అది కూడా లబ్ధి పొందారా మీరు ఈ సంక్షేమ పథకాలు? పొందామండి, లబ్ధి పొందామండి. రైతు రుణమాఫీ కూడా అయిపోయింది. ప్లస్ మా అమ్మకి కూడా పెన్షన్ వస్తుంది. తర్వాత ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మనకు కమిటీయాల బస్సు దవాఖానాలు కానీ, మనకి ఇంకా ఇది ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొందరికి వచ్చింది. మళ్ళీ ఇంకా ఇప్పుడు 3 lakhs కూడా స్కీమ్, అది కూడా అమలు అవుతుంది. మళ్ళీ బయట ఉద్యోగ భృతి కూడా ఇస్తామంటున్నారు. ఇస్తా అన్నారు, ఇస్తారు, అది కూడా ఇస్తారు, త్వరలో ఇస్తారు. మళ్ళీ 1 by 1 అన్నీ ఒకసారి అయితే కుదరదు. మెయిన్గా చిన్నగా స్టెప్ బై స్టెప్ పోతేనే బాగుంటుంది అండి ఫండ్ని చూసి. మీ లోకల్ ఎమ్మెల్యే పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నా రెస్పాండ్ అవ్వడము? ఆల్వేస్ అన్నిట్లో ముందుంటాడు అండి. 24/7 ఆయన మొత్తం ప్రజల్లోనే ఉంటాడు. ఎమర్జెన్సీ ఫండ్ ఏమైనా కావాలి, హెల్త్ ఇష్యూలు ఇట్లా ఉన్నాయంటే కూడా ఆయన సొంత మనీతో కూడా చేసే మనస్తత్వం అయినది. మనకు అన్ని విధాలుగా ముందుండి హెల్ప్ చేస్తారండి. పర్సనల్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ, అవన్నీ మన ముందుండి ఏ ఎమ్మెల్యే కూడా నెలకు కోట్లు మొత్తం పబ్లిక్కి పంచేది ఒక ఎమ్మెల్యేనే కనిపిస్తాడు నాకు. ఎప్పుడు ఇంట్లో ఉండడం కనిపించదు. ఎప్పుడు క్యాంప్ ఆఫీస్ ఇక్కడనే మొత్తం ప్రజలనే తిరుగుతాడు. ఏ ఎమ్మెల్యే ఒక యంగ్ ఎమ్మెల్యే ఎట్లా ఉండాలనో అట్లా మ్యాక్సిమం ఒక డైనామిక్ ఎమ్మెల్యేగా తిరుగుతుంటాడు ఆయన. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో వివేకానంద్ గౌడ్కి ఏమన్నా అపోజిషన్ గట్టి క్యాండిడేట్ ఉన్నారా? గట్టి క్యాండిడేట్ ఇవ్వలేరండి. గట్టి క్యాండిడేట్ ఉంటే సెకండ్ టైంలోనే ఓడిపోయేవాళ్ళు. అది థర్డ్ టైం కూడా ఆయన ఇంకా ముందు ఇంకా బాణం ఇంకా ఎంత గట్టిగా లాగుతా అంత ముందుకు వెళ్ళిపోయేటట్టు ఆయన అందుకునేటట్టు కూడా లేరు ఇప్పుడు ఇక్కడ దగ్గరలో కూడా. ఈసారి ఇంకొంచెం మెజారిటీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందంట. మ్యాక్సిమం మెజారిటీ వస్తుంది. లాస్ట్ టైం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది. మొత్తం టోటల్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్ని సీట్లలో మన కుత్బుల్లాపూర్ సీట్ బాగా మెజారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నీలగిరి అమ్మ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 65 సంవత్సరాల నుంచి. 60 సంవత్సరాల నుంచి గాంధీనగర్లో ఉంటున్నామమ్మ. వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ గెలవాలనుకుంటున్నాము. వివేకానంద కంపల్సరీ 3rd టైం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మినిస్ట్రీ పదవి చేపట్టాలని మా ఆకాంక్ష అమ్మ. ఎందుకు టీఆర్ఎస్కి వివేకానంద్ గారికి ఎందుకు వేస్తున్నారు? అన్నా అంటే నేనున్నా అని మాకు ఎల్లవేళలా అన్ని విషయాలలో తోడ్పాటు అందిస్తూ మాకు ప్రతి విషయాలకు సపోర్ట్ చేస్తూ ఉంటాడమ్మా. ఎప్పుడైనా ఏ సంపదలో అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మేమున్నామ్మా మీకు అంటూ మాకు సహాయం చేస్తాడు ప్రతి విషయంలో. పోయినసారి కంటే ఈసారి మెజారిటీ ఎక్కువ వస్తుంది. ఈసారి ఇంకా బంపర్ మెజారిటీ వస్తుందమ్మా.
ప్రతి మనిషికి తెలంగాణ పథకాలు అనేటివి అందరికీ ఏదో ఒక రూపంగా అందుబాటులోకి వచ్చినాయి. ఆయనకి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇప్పట్లో అయితే మేము ఎవరు అనుకుంటలేము అమ్మ. ఈనామస్గా వివేకానందనే గెలుస్తాడని మా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఆషం. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? బై బర్త్. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ రాబోతుంది అనుకో? ఏ తెలంగాణ? ఎందుకు తెలంగాణ టీఆర్ఎస్ ఎందుకు రావాలంటే? మాకు చేసింది ఆయననే కదా. ఇప్పుడు మాకు ఆల్రెడీ నాకు వర్క్షాప్ ఉంది. వర్క్షాప్ ఉంటే వర్క్షాప్లో మేము కరెంట్ పోతుండే, మాకు పవర్ హాలిడే ఉంటుంది. కాంగ్రెస్ పీరియడ్లో పవర్ హాలిడే ఉంటుండే. ఆయన తిట్టి నా నోట్లో కాంగ్రెస్ అని వచ్చింది, అంతేగాని లేదు. ఆ పవర్ హాలిడే వల్ల మా వర్క్షాప్లో ఎన్నో మూతపడిపోయినాయి. దానికి మేము ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు మాకు తెలంగాణ వచ్చిన తర్వాత మాకు పవర్ హాలిడే లేదు, ఏం లేదు. మంచి బిందాస్గా వర్క్షాప్ నడుస్తుంది. దేవుని దయ వల్ల మేము మంచిగా సెట్ అయినాము. నా ప్రొడక్షన్ కూడా పెరిగింది. నేను చాలా బాగుపడ్డాను. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ? చెప్పని అవసరం లేదు. వివేకానంద అంటేనే నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఆయన్నే గెలిపించుకుంటారు? పక్కా కాంగ్రెస్కు బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు. ఇది డ్యామ్ షూర్ చెప్తున్నాను నేను. ఇది కుత్బుల్లాపూర్లో అయితే కాంపిటీషన్ అంటూ ఎవరు లేరంటే? ఎవ్వరు లేరు. దానికి ఆయనకు కాంపిటీషన్ ఎవరు లేరు. మళ్ళీ లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఈసారి మెజారిటీ ఎక్కువ వస్తుంది అనుకుంటా. 100%. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మేము పోతున్నా వివేకానంద మా పాదయాత్రలో పోతున్నా కూడా, ఇంకా పోతే మామూలు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ఆయనను వస్తున్నారు. ఆయన దగ్గరికి సంతోషంగా వచ్చుకుంటా, అన్న మీ వల్ల మాకు ఈ పని అయింది, ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలి, మాకు ఇంకా సబ్సిడీలు కావాలి, మాకు ఇంకా తెలంగాణ డెవలప్ కావాలి, బంగారు తెలంగాణ చేయాలని చెప్పేసి అందరూ సంతోషంగా వచ్చి ఆయనను ఎవరు ఒక్క వివేకానంద వస్తున్నాడు అని పలానా బస్తీలో వస్తున్నాడు అంటే పొద్దుగాలనే లేచి రెడీ అవుతున్నారు. ఎలక్షన్ మూమెంట్ అని ఇట్లా వస్తున్నారా? లేకుంటే అట్లా లేదు. ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు స్టార్ట్ అయిందమ్మా. వివేకానంద అనేది గత 2-3 సంవత్సరాల నుంచి ఆయన మొత్తం పబ్లిక్లోనే ఉన్నాడు. ఏ చిన్న పని అయినా కూడా వివేకానంద దగ్గర పబ్లిక్ మొత్తం ఎప్పుడు పోయినా అన్న ఇట్లా ఉంది పరిస్థితి అనగానే ఇమ్మీడియట్లీ యాక్షన్. ఏ సమస్య అయినా కానీ, మనకు కరెంటు పరిశ్రమ కానీ, లేకపోతే పరిశ్రమల గురించి కానీ, వేరే దేనికోసమైనా కూడా పర్లేదు. ఇట్లా అని లేదు. మేము చాలామంది అయితే హాస్పిటల్లో కొట్టుముట్టాడుకుంటున్న వాళ్ళు కూడా వచ్చేసి, ఆయన ఎవరో తెలియదు, అయినా సరే వివేకానంద వచ్చేసి అన్న ఇట్లా ఉంది మా పరిస్థితి అనగానే ఇమ్మీడియట్లీ డాక్టర్లకు ఫోన్ చేయడం, ఇదే రెస్పాన్స్ ఇచ్చడం, మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా అయ్యిందా లేదా అని చెప్పేసి మళ్ళీ డాక్టర్ని ఫాలోఅప్ చేయడం. అట్లా మంది కూడా వచ్చి చెప్తున్నారు కదా, పాదయాత్రలో అంతమంది కూడా వచ్చేసి ఆయనను చేసుకుంటున్నారు, ఆహ్వానిస్తున్నారు, సంతోషంగా వస్తున్నారు. జస్ట్ మనం ఇట్లేం లేదు, ఈ పలానా జగల పలానా బస్తీలో అన్న ఈరోజు వస్తుండు, వివేకానంద వస్తుండు అంటే సార్ అందరూ సంతోషంగా 5-6 గంటలకే లేచి రెడీ అయి ఉంటున్నారు. అన్న ఇప్పుడు వస్తారు, అన్న ఇప్పుడు వస్తారు, మళ్ళీ మేము డ్యూటీకి పోవాలి, ఆయనను కలవాలి మేము అని చెప్పేసి అంతా ఉందన్నమాట. ఈ ఫాలోయింగ్ వల్ల నెక్స్ట్ టైం మళ్ళీ గెలుస్తారు. పక్కా గెలుస్తాడు చెప్తున్నా కదా. డిపాజిట్లు కూడా దక్కవు వాళ్ళకు, డిపాజిట్లు కూడా రావు వాళ్ళకు. నమస్కారం. మీ పేరు? నా పేరు మొహమ్మద్ అబ్దుల్ నబీ. ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము పుట్టి పెరిగింది ఇక్కడనే అమ్మా. 47 ఇయర్స్ మా ఏజ్. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ రాబోతుందంట? బీఆర్ఎస్ వస్తుందమ్మా. ఎందుకు బీఆర్ఎస్? కాన్ఫిడెన్స్ ఉంది అమ్మ మాకంతా. ఆయన చేసే పనులు కానీ, మంచి చెడు ఏదైనా కానీ కేసీఆర్ గారు చాలా మంచిగా చేస్తున్నారు కాబట్టి అన్ని వర్గాలకు, అన్ని మతాలకు మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి ఏ గొడవలు కాకుండా సిటీలో కానీ ఇక్కడ కానీ ఏ విధమైనా కానీ బాగున్నారు కాబట్టి ఆయన్నే గెలవాలని మేము చూసుకుంటాం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల మీకు ఏమన్నా లాభం వచ్చింది? నాకైతే ఇప్పటివరకు లాభం అనేది ఏం రాలేదు, కానీ అర్హులకు లభిస్తుంది, అది మాకు సంతోషంగా ఉంది. అట్లా ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పర్వాలేదమ్మా, బాగానే. ఇబ్బందులున్నా చెప్పగానే వచ్చి రెస్పాండ్ అవుతారా? అవుతారు. అట్లా ఏం లేదు, ఒక రోజు అటు ఇటు అయినా సరే కానీ మొత్తానికి అయితే ప్రాబ్లమ్స్కి ఫేస్ చేసి చేస్తుంటారు. ఈ మధ్య ఇక్కడ నియర్ బైలో అన్ని శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిసింది. మరి ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే ఇట్లాంటివి చేస్తారా, లేకుంటే ఎప్పుడు వస్తూనే ఉంటారా? అంటే అవసరాన్ని బట్టి శంకుస్థాపనకు వస్తారు, కానీ మామూలుగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఏ పని లేకుండా అట్లా రామంటే ఎట్లా వస్తారండి? అది విషయం కాదు. పర్వాలేదు, ఆయన బెస్ట్. కాలనీలలో ఏమన్నా సమస్యలు ఉన్నాయంటే తెలిస్తే ఆయనకి వస్తుంటారా అని? వస్తారు. అట్లా ఏమన్నా తెలిస్తే ఆయనకు మనం పిలిస్తే ఆయన కన్ఫర్మ్ చేస్తే వచ్చేస్తారు ఆయన. అట్లా ఏం లేదు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మరి సేమ్ ఎమ్మెల్యేని కావాలనుకుంటున్నారా? ఈ ఎమ్మెల్యేని ప్రస్తుతం అయితే ఈ విధంగా ఆయన పని చేస్తుంటే ఆయన కరెక్టే ఉన్నారు, ఆయననే రావాలని కోరుకుంటున్నాం. ఇక తర్వాత పెద్ద మనిషి ఏం చేస్తారనేది ఆయన. గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా ఇక్కడ?
ఈ టీఆర్ఎస్లో ఆయన పనిచేసిన దాన్ని బట్టి అయితే గట్టి పోటీ ఆయనకు అగ్నెస్ట్గా నిల్చొని టికెట్ సంపాదించుకునే అంత సత్తా లేదనుకుంటున్నాను నా తరపు నుంచి. నేను ఒక అగ్నెస్ట్ పార్టీ గురించి మనం చెప్పలేం కదా, అది విషయం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు బేబీ మేడం. ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది? మేము కార్ పార్టీ గెలిపిస్తాం మేడం. ఎందుకు కార్ పార్టీ? అంటే అన్ని విధాలైన అన్నిటికీ అందుబాటులో ఉంటున్నాడు. నాకు పింఛని వస్తుంది, మా అమ్మాయికి మ్యారేజ్కి కళ్యాణ లక్ష్మి వచ్చింది, అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆయననే గెలిపిస్తాం. పథకాల వల్ల మీరు లబ్ధి పొందారంట? పొందినాం మేడం. మీ లోకల్ ఎమ్మెల్యే ఎట్లా ఉంది పరిపాలన? అంతా బాగానే ఉంది మేడం, అన్ని విధాలా బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు రోడ్డు కూడా శాంక్షన్ అయింది, ఇప్పుడు రోడ్లు కూడా వేపిస్తున్నాడు. అన్నీ ఇప్పుడు చాలా మటుకైతే చాలా మంచిగా అయిపోయింది. కొన్ని ఏరియాలలో రోడ్లే వేపిస్తలేరు అని అంటున్నారు. లేదు మేడం, వేయించారు. వేయలేదని కాదు, వేయించారు. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా వేపిస్తున్నారు. ఆయనకి గట్టి పోటీ ఏదైనా ఉందా ఈ నియోజకవర్గంలో? లేదు, మా బస్తీకి అయితే మేమంతా పోటీ ఆయనకే వేయడానికి ఓటు, ఆయనని గెలిపిస్తాం. థ్యాంక్ యూ.